హలో గైస్, అందరికీ నమస్తే. ఏంటి వీడియో అని చూస్తున్నారా? మా ఇంట్లో ఈరోజైతే పాలు విరిగిపోయాయండి. విరిగిపోయిన పాలను పడేయడానికి మనసైతే ఒప్పట్లేదు. సో నేనైతే ఆ పాలను ఏదైనా స్పెషల్గా చేసుకుందామనేసి నేనైతే పాలకోవా చేద్దామని డిసైడ్ అయ్యాను. పాలకోవాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. దీన్ని విరిగిపోయిన పాలను ఒక 2 to 3 minutes వేడి చేసుకొని అందులో హాఫ్ లెమన్ ఇలా హాఫ్ లెమన్ పిండేసుకోవాలండి ఇలా. ఎందుకంటే నా దగ్గర వెనిగర్ లేదు. లెమన్ ఉంటే లెమన్ వేసుకోండి, లేకుంటే వెనిగర్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల విరిగిన పాలలో కూడా పాల శాతం అనేది ఉంటుంది. సో పాలు కరెక్ట్గా విరిగాలంటే ఇలా లెమన్ అయినా లేదా వెనిగర్ అయినా వేసుకోవాలి. సో నేనైతే వేసుకున్నాను. పర్ఫెక్ట్గా పగిలిపోయాయి చూడండి. వాటర్ అనేది వేరైపోయింది. ఈ వాటర్ని స్ట్రైట్నర్లో తీసుకోవాలండి. స్ట్రైట్నర్ నా దగ్గర లేదు. సో నేనైతే ఇలా వాటర్ సపరేట్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ సహాయంతో అంతా వడకట్టేసుకోండి. ఇప్పుడైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని పులుపు వాసన పోయేంత వరకు ఈ పిండిని ఇలా వడకట్టేసుకోండి. అలా అయితే కుదరట్లేదని నేను క్లాత్ వేసుకున్నానండి. ఈ క్లాత్ వేసుకొని పులుపు వాసన పోయేంత వరకు ఇలా కలిపేసుకొని బాగా పిండేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండేసుకోండి. ముద్దలాగా అయింది కదా. ఈ మిశ్రమాన్ని మరొకసారి వేడి చేసుకోవాలండి. ఇలా పొయ్యి పైన పెట్టి సిమ్లో పెట్టేసుకొని మనము ఒక 2 to 3 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకున్నాను. క్వాంటిటీ తక్కువ ఉంది కదా, సో అందుకే తక్కువ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోండి. ఇదే టైంలో యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. చూడండి, షుగర్ వేసాక కూడా వాటర్ అనేవి వస్తాయి. వాటర్ ఎగిరిపోయేంత వరకు మనము బాగా వేడి చేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మనము స్మాష్ చేసుకొని కోవా బిళ్ళలాగా చేసుకోవచ్చు. నా దగ్గర తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేనైతే బిళ్ళలు చేయట్లేదండి. డైరెక్ట్గా తినేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇదే విధంగా